ప్రక్షాళన తిరుమల నుంచే మొదలవుతుంది అని ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణం చేసిన వెంటనే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా చంద్రబాబు అన్నారు. ఆ ఒక్క మాటతో తిరుమలలో పెను మార్పులు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. గత 5 ఏళ్లుగా టీటీడీ కేంద్రంగా సాగిన అరాచక నిర్ణయాలు, అవినీతి, అవకతవకలను పునఃసమీక్షిస్తారని, ప్రక్షాళన చేస్తారని శ్రీవారి భక్తులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో జగన్ పాలనలో పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని రాజకీయ వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ఐఏఎస్ కాని ధర్మారెడ్డిని ఈవోగా నియమించారు. ఆయన దుందుడుకు నిర్ణయాలతో సాధారణ భక్తులకు వెంకన్న దర్శనం దుర్లభంగా మారింది. ఇదే సమయంలో సంపన్నులకు పెద్దపీట వేశారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన నియంత తరహా పాలనలో మార్పు రాలేదు. జగన్ ప్రయోజనాలే పరమావధిగా ధర్మారెడ్డి వ్యవహరించారు. టీటీడీలో ఉద్యోగులకు, అర్చకులకు కనీస గౌరవం లేని వాతావరణాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ మునుపటి రోజులు వస్తాయనే నమ్మకం అందరిలో పెరుగుతోంది. జగన్ పాలనలో భ్రష్టు పట్టిన తిరుమల పాలనపై దృష్టి పెట్టి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వెంకన్న భక్తులు కోరుతున్నారు. జగన్ పాలనలో శ్రీవారి దర్శనాల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల హవా నడిచింది. గత చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేల నుంచి రోజుకో సిఫారసు లేఖనే అనుమతించేవారు. అప్పుడు కూడా 6గురికే దర్శనం కల్పించేవారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యే లేఖలపై టికెట్లను రోజుకు 6 నుంచి 10కి పెంచేశారు. స్వయంగా వెళ్తే 20 నుంచి 30 టికెట్లు ఇచ్చారు. మంత్రులకైతే అసలు పరిమితి లేదు. మంత్రి స్వయంగా వెళ్తే 60 నుంచి 70 మందిని అనుమతించారు. ఇక బోర్డు సభ్యులకు రోజుకు 35 టికెట్లు ఇచ్చారు. పాలక మండలి చైర్మన్ కార్యాలయం నుంచి రోజుకు 500 నుంచి 1000 టికెట్లు ఇచ్చారు. గతంలో రోజుకి బ్రేక్ దర్శన టికెట్లు 2000కు మించేవి కాదు. జగన్ పాలనలో 6000కు పెంచారు. వైసీపీ హయాంలో టీటీడీలో అడ్డగోలు నియామకాలు జరిగాయి. కావాల్సిన వారికి వివిధ విభాగాల్లో కాంట్రాక్టు పద్ధతిలో కొలువులిచ్చారు. కొత్తగా సలహాదారులను నియమించుకునే సంప్రదాయానికి తెరతీశారు. అకౌంట్స్ విభాగంలో నరసింహమూర్తి, ఇంజనీరింగ్ లో కొండలరావు, రామచంద్రారెడ్డి సలహాదారులుగా ఉన్నారు. బర్డ్ ఆసుపత్రికి డాక్టర్ గురవారెడ్డిని సలహాదారుగా నియమించారు. విజిలెన్స్ విభాగంలోనూ ప్రభాకర్ అనే వ్యక్తిని సలహాదారుగా నియమించారు. సైబర్ ఎక్స్పర్ట్ గా సందీప్ అనే వ్యక్తిని నియమించారు. ఆ తర్వాత ఏకంగా ఐటీ విభాగానికి ఆయన్ను జనరల్ మేనేజర్ చేసేశారు. కీలకమైన ఎస్టేట్ విభాగంలో రిటైర్ అయిన అధికారి మల్లికార్జున కొనసాగుతున్నారు. ఎస్వీబీసీలో గాయని మంగ్లీ, విజయ్ కుమార్ సలహాదారులుగా ఉన్నారు. వీరికి 1,00,000కు పైగా వేతనం, వాహనం, గదులు కేటాయించి టీటీడీ ఖజానాను గుల్ల చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగం చేపట్టే పనుల నాణ్యత మీద గతంలో ఆరోపణలు వచ్చాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక నాయకులకు 15% కమిషన్ తప్పనిసరిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో నిర్మాణ పనులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. 2019 దాకా బడ్జెట్లో ఈ నిర్మాణ విభాగం వాటా 150 కోట్లకు మించేది కాదు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏకంగా 3,000 కోట్లకు పైగా నిధులను ఇంజనీరింగ్ పనులకు కేటాయించారు. తిరుపతిలో ఇటీవలే మరమ్మతులు చేసిన గోవిందరాజస్వామి సత్రాలను కూల్చేసి కొత్త భవనం నిర్మించాలంటూ ఆగమేఘాల మీద బోర్డులో తీర్మానం చేసి 600 కోట్లు కేటాయించారు. అదేవిధంగా స్విమ్స్ భవనాలు పటిష్టంగా ఉన్నప్పటికీ వాటిని కూల్చేసి కొత్తవి నిర్మించేందుకు 300 కోట్లు కేటాయించారు. శ్రీవారి ప్రసాదం లడ్డు మొదలు కాటేజీల దాకా అన్నింటి ధరలను పెంచేశారు. అలిపిరి టోల్గేట్ లో కారుకు 15 ఉండగా 50 రూపాయలకి, మినీ లారీ, మినీ బస్సులకు 50 నుంచి 100 రూపాయలకు పెంచారు. పాంచజన్యం, కౌస్తుభం సముదాయాల్లోని గదుల అద్దె 500 ఉండగా వైసీపీ ప్రభుత్వం 1000 రూపాయలకు పెంచింది. స్పెషల్ టైప్ కాటేజీల అద్దెను 750 నుంచి 2200 రూపాయలకు, కొన్ని కార్నర్ సూట్లు 1500 నుంచి 2800 రూపాయలకు పెంచేశారు. టీటీడీ బోర్డు సమావేశంలోనే గదుల అద్దెలు పెంచిన వీడియో అప్పట్లో వైరల్ అయింది.
కొందరు మంత్రులు, పాలక మండలి సభ్యులు దర్శనాల పేరిట కొండపై ఏకంగా దుకాణాలే తెరిచేశారు. టికెట్లను భారీ ఎత్తున అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు కూడా దర్శనాలను వ్యాపారంగా మార్చుకున్నారు. తిరుమలలో ప్రైవేట్ పీఆర్ఓలు ఇబ్బడి ముబ్బడిగా అవతరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, బోర్డు సభ్యులందరికీ పీఆర్ఓలు ఉండి దర్శన ఏర్పాట్లు చూసేవారు. దాతలు నిర్మించిన అతిథి గృహాలు ప్రైవేటు పీఆర్ఓలకు, దళారీలకు కేంద్రాలుగా మారాయి. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకునే లడ్డూ ప్రసాదంలోనూ వైసీపీ సర్కార్ కోత పెట్టింది. ధర రెట్టింపు చేసింది. టీడీపీ పాలనలో బ్రేక్ దర్శన టికెట్ పై 2 లడ్డూలు, ఏ ఆర్జిత సేవకు వెళ్లినా 300 రూపాయల టికెట్ తీసుకున్నా 2 లడ్డూలు ఇచ్చేవారు. నడక భక్తులకు 1 లడ్డు ఉచితంగా అందేది. సర్వదర్శన భక్తులకు 10 రూపాయలకి 2 లడ్డూలు, 25 రూపాయల ధరతో 2 లడ్డూలు ఇచ్చేవారు. వైసీపీ హయాంలో శ్రీవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికి 1 ఉచిత లడ్డూ ఇస్తూ అదనపు లడ్డూ ధరను 25 రూపాయల నుంచి 50 రూపాయలకు పెంచారు. 300, 500 రూపాయల బ్రేక్ దర్శన టికెట్లతో సహా సుప్రభాతం, అర్చన, తోమాల, ఆర్జిత సేవల టికెట్లపై గతంలో ఇస్తున్న 2 లడ్డూల్లో 1 లడ్డూ కోత విధించారు. రుచికి శుచికి పేరొందిన శ్రీవారి అన్నప్రసాదం నాణ్యత కరువైందన్న ఫిర్యాదులు కూడా ఎక్కువగా వినిపించాయి.